నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్య అంటే తనని తాను ఎక్కువగా ఊహించుకునే స్థాయికి చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో పెద్ద వీరులం సూర్యులం అనుకుంటున్నారు. తాజాగా మీ మధ్య కొంతమందిని చూసాం. అరకోటు జడాశ్రావణ్ణి, తర్వాత ఇంకా ఉత్తర కుమార్ని ప్రగల్భాలు పలికే వాళ్ళు కొంతమందిని చూసాం. తాజాగా కోవాలోకి మన సునీల్ కుమార్ గారు చేరారు. ఆయన రఘురామకృష్ణరాజుకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి, 2000 అంటే నీకంటే కూడా 1000 ఓట్లు అధికంగా కానీ తెచ్చుకోలేకపోతే నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అంతేకాకుండా ఈయనంట ఎలక్షన్స్లో పాల్గొకముందే, ఈయన పార్టీ పెట్టకముందే ఈయన పేరు చెప్పి ఒక ఆయన సర్పంచ్కి గెలిచాడంట, ఒక ఆయన 5000 ఓట్లు గెలిచాడంట. అంటే నా పేరు, నా ఇమేజ్, అంత గొప్ప ఫాలోయింగ్ నాకు ఉంది అని చెప్పేసి మనోడు మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి మనోడు మన ఎవరైతే రఘురామకృష్ణరాజు గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూసి దానికి పూర్తి స్థాయిలో మనం కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెనేసిందంటే ఇట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి. సరే, ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం, చూడండి. అందరికీ నమస్కారం, జై భీమ్. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రావణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి, అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? మీరన్న సిద్ధాంతాన్ని, 80-20 సిద్ధాంతాన్ని, వీటన్నిటినీ కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో పెట్టుకుని తిరిగి 5000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి, నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా. థ్యాంక్ యూ, జై భీమ్. చూసారు కదా, అదనమాట. ఆయన ఫోటో పెట్టుకొని ఒక ఆయన సర్పంచ్కి గెలిచాడంట, ఇంకొక ఆయన 5000 ఓట్లు ఆయన ఫోటో పెట్టుకొని తిరిగితే పాపం 5000 ఓట్లు వేశారంట. పర్వాలేదబ్బా, అంతా ఒక బ్యాచ్లోనే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యాన్స్ కూడా అంతేగా. తమిళనాడులో విజయ్ గారితో ఫోటో పెట్టుకుంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారనుకుంటున్నారు. ఆయన లెవెల్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆయన అలా ఉన్నాయి. మనోళ్ళ లెవెల్లో మనోడు ఎక్స్పెక్టేషన్స్ తప్పులేదు, ఎందుకంటే అంతా ఆ బ్యాచ్, ఆ కోవాకు సంబంధించిన వాళ్ళే కాబట్టి అంటుంటారు. సరే, ఒకసారి మనం రఘురామకృష్ణరాజు గారు 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. అక్కడ ఆయనకి దాదాపుగా 4,47,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 31,000 ఓట్లు మెజార్టీతో ఆయన పాపం నరసాపురం ఎంపీ చాలా తక్కువ స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు గారు గెలిచారు. ఇక 2024 మొన్న ఉండి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేశారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించి కూడా రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు సీటు. దాదాపుగా 56,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు మంచితనాన్ని అర్థం చేసుకొని ఆ రోజు తప్పనిసరి పరిస్థితి నరసాపురంలో ఆయన ఎంపీకి గెలిపించారు. పార్టీ ఇష్టం లేకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఏదైతే ఉండిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడో దాదాపు 56,000 ఓట్లతో గెలిచాడు. అంటే అన్న, మనం అనుకున్నట్టు 56,000 అంటే నువ్వు అనుకున్నట్టు 500-600 ఓట్లు కాదు, 56,000 ఓట్లతో గెలిచాడు. కాబట్టి మనం ఏంటనంటే, నువ్వు ఇంకా చెప్పావు, నా పేరు చెప్పి ఒకడు సర్పంచ్కి గెలిచాడు, అలాగే నా పేరు చెప్పి ఒకడికి 5,000, నా ఫోటో పెట్టుకుంటే 5,000 ఓట్లు వచ్చాయి ఇలా చెప్పావు కదా. ఇవన్నీ సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ లేదు. ఊరికేదో మనం సొల్లు మాటలు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, సొల్లు మాటలు మాట్లాడటం అప్పటి నుంచి ఎక్కడ సైంటిఫిక్ ఆధారాలు లేవు.
కానీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ స్ట్రక్చర్ అంతా కూడా విత్ ఇన్ ద గూగుల్లో కొట్టి వికీపీడియాలో చెక్ చేస్తే మీకు మొత్తం డేటా వచ్చేస్తుంది. అంటే మనం మాట్లాడితే కొంచెం ఏదైనా ఆధారాలు ఉండాలి. లేకపోతే పలానా వ్యక్తి బయటకు వచ్చేసి అయ్యా నేను సునీల్ కుమార్ గారి ఫోటో పెట్టుకొని తిరిగాను, నాకు 5,000 ఓట్లు వచ్చాయి, మా సునీల్ అన్న ఫోటోకి అంత ప్రభంజనం ఉందని ఎవరన్నా ఒకటి చెప్పాలి. ఆత్మకూరు ఇండిపెండెంట్ అభ్యర్థి చెప్పాలి, లేదా శ్రీకాకుళంలో పోటీ చేసిన అభ్యర్థి చెప్పాలి. అంతేగాని మన సొల్లు మనం చెప్పుకుంటే ఎట్టబ్బా, మన సొల్లు మనం చెప్పుకుంటే ఎట్ట. మనోడు కూడా చెబుతాడు 175 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలు అడిగాడంట, నియోజకవర్గానికి 5 కోట్లు డబ్బులు అడిగాడంట మన జడా శ్రావణ్. అట్లాంటి క్యాండిడేట్స్తో పోల్చుకున్నప్పుడు నీకు ఒక రకంగా చూసుకుంటే జడా శ్రావణ్కి అలాగే విజయ్ కుమార్ గారికి వాళ్ళిద్దరితో పోల్చుకుంటే నీ క్యారెక్టర్ ఇంకా చాలా వరస్ట్. అర్థమైందా? ఎందుకంటే ఒక ఎంపీని అరెస్ట్ చేసి అతన్ని టార్చర్ పెట్టినటువంటి కేసులో కీలక ముద్దాయివి నువ్వు. కాబట్టి మనదంతా 420 చరిత్ర. అలాగే మనదంతా కూడా ఆ రోజు మనం ఎవరైతే బొంబాయి నటి జట్మలాని అందరిని ఇబ్బంది పెట్టిన దాంట్లో అన్ని దరిద్రమైనటువంటి చరిత్రలో క్రిమినల్ యాక్టివిటీస్లో మనం భాగ్యస్వాములు అయి ఉన్నాం. ఒక రకంగా ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి ఒక మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి. పరిపాలన పరంగా పర్వాలేదు. సరే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వేవలోనూ జగన్మోహన్ రెడ్డి మూవీలో వెళ్ళిపోతున్నాడు. ఒక రకంగా జడా శ్రావణ్ చూసుకున్నా కూడా మీద బెటరే. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఈ విధమైనటువంటి అడ్డమైన గలీజు పనులు చేసినటువంటి వ్యక్తివి. వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే మోస్ట్ వరస్ట్ దరిద్రమైనటువంటి చండాలమైనటువంటి క్యారెక్టర్ వ్యక్తిత్వం ఎవరిదంటే నీదే. కాబట్టి నువ్వే ఊహించుకుంటే ఎట్లా చెప్పు? ఏ నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, సరే ఇప్పుడు నువ్వు ఒక పని అయితే రేపు ఆయన నియోజకవర్గంలో నీకు నచ్చిన వైసీపీకి బాగా పట్టున్నటువంటి పంచాయతీ సెగ్మెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ సెగ్మెంట్లో నువ్వు పోటీ చేసి గెలువు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఆయన రాజీనామా సంఘం తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందు వార్డు మెంబర్గానో లేకపోతే ఒక సర్పంచ్ గానో, ఎందుకంటే నీ బొమ్మ పెట్టుకున్న వాళ్ళే సర్పంచ్లు అయ్యారు కదా, అదే నువ్వే పోటీ చేస్తే ఏమో మున్సిపల్ చైర్మన్ అవుతావేమో. నువ్వే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నటువంటి సెగ్మెంట్లో ఏదో ఒక మున్సిపాలిటీలో నీ అభ్యర్థుల్ని పోటీ చేసి నీ బొమ్మ చూపించి గెలిచి అప్పుడు అక్కడ ఆ సర్పంచ్ అంటే ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అబ్బా సునీల్ కుమార్ గారికి ఇంత టాలెంట్ ఉంది, ఇంత పెద్ద దమ్ము ఉంది, ఇంత పెద్ద మగోడు అని అనుకుంటారు. ఎందుకు ఊరిక ఉత్తర కుమార్ని ప్రగల్భాలు పలుకుతావు? 56,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నీకు రాజీనామా చేసి ఆయన నీతో పోటీ చేయాలా? అసలు ఒక్కసారి నువ్వు పోటీ చేసి నువ్వేందో తెలుసా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఆ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేయకపోతే అసలు సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవ్వడికి తెలియదు. ప్రజలు ఎవరు కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితులు లేరు. కాస్తో కూస్తో విజయ్ కుమార్ అన్న చాలా మందికి ఐడియా ఉంది. కలెక్టర్గా ఆయన చేసిన సేవల గుండా కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పరపతి గుండా ఉంది. నువ్వు నథింగ్, అసలు ఎవరికి కూడా ఐడెంటిఫై లేదు. అసలు నువ్వు ప్రజాక్షేత్రంలో టచ్ అయినటువంటి పోస్టే నీకు సంబంధం లేదు. కాబట్టి ఊరికే ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిన్ను పెంచి పోషించాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వాళ్ళని అక్రమంగా హింసించడం కోసం, కొట్టడం కోసం, పెంచి పోషించడం కోసం ఎవడో ఒకడు కావాలని నిన్ను సెలెక్ట్ చేసుకొని నిన్ను 5 ఏళ్ళు పెంచి పోషించాడు. అంతేగాని నువ్వేదో ప్రజలకు ఏదో దగ్గరగా ఉండి సేవ చేసినట్టు, నిన్నేదో ప్రజలు ఐడెంటిఫై చేస్తారనేటువంటి భ్రమల్లో బతుకుతున్నావు. నీకు అంత సీన్ లేదు. ప్రజలు ఎవరో కనీసం నువ్వు రఘురామకృష్ణరాజు మీద పోటీ చేసే స్థాయి నీ ఆలోచన విరమించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి గెలువు, అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం నువ్వు పెద్ద టాలెంట్ ఉన్న పర్సన్ అని చెప్పి. 1000 మెజార్టీ అంటే ఇప్పుడు ఆయన 56,000తో గెలిచాడంటే 57,000తో ఆయన గెలుస్తాడని సవాల్ చేస్తున్నాడు. ఏం సునీల్ కుమార్ ఆశకి అద్దుండాలి. ఏం చూసి చేస్తావు? జగన్మోహన్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా కూడా ఆడికి గెలవలేనట్టు నియోజకవర్గం అది. అలాంటి నియోజకవర్గంలో పోయి నేను 1000 మెజార్టీతో గెలుస్తా, ఉత్తర కుమార్ను ప్రగల్భాలు పలుకుతున్నావు. మనం ఏందో, మన స్థాయి ఏందో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన ప్లాట్ఫామ్ ఏంటో కూడా ఒకసారి చూసుకొని మనం మాట్లాడాలి. అంటే మనం ఎవరితో పడితే వాళ్ళతో ఢీ కొట్టడం, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం పెద్ద గొప్ప విషయం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్థాయి అంటే ఐడెంటిఫై చేసుకొని మాట్లాడితే విలువ, గౌరవం ఉంటుంది. అంతేగాని ఇలా పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడితే అది రాజకీయాలలో చెల్లుబాటు అయితే నువ్వు కూడా ఒక జడా శ్రావణ్ ఈరోజు మాట్లాడే మాటలకు ఎవరు వాల్యుబుల్ లేదు. కారణం ఏంటంటే ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన దానికి చేసిన దానికి సంబంధం లేకుండా ఉంది. ప్రజలు కూడా అదే వేవలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఐడెంటిఫై చేయట్లేదు, ఒక కమీడియన్గా చూస్తున్నారు.